ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది తర్వాత విషయం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేదలకు ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో తెలుసో తెలియకో ఒక గుడిసె వేసుకుంటే, ఒక చిన్న గూడు కట్టుకుంటే 1,00,000 మంది పేదవారికి పట్టాలిచ్చి వారిని కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. జీవో నంబర్ 58 ద్వారా, జీవో నంబర్ 59 ద్వారా కడుపులో పెట్టుకొని చూసుకున్నది పేదవారిని కేసీఆర్ ప్రభుత్వం. 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. అట్లాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో. సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు పేరుతో ఆ బిడ్డకు మరి పుట్టిన తల్లికి సౌలత్. అట్లాగే ఆడబిడ్డ పుడితే 13,000, మగ పిల్లోడు పుడితే 12,000. ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినాం మనం అన్నాడు? ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే, హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక, బతుకమ్మ చీర రూపంలో ఉండేది. అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే. అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. ఇట్లా 10 ఏళ్ల పాటు అన్నాదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా, ఏ బాధ లేకుండా అభివృద్ధి, సంక్షేమం, పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం, నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ నగరం ఎంత ఎదిగితే తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియదని కాదు, తెలుసు కాబట్టే 2023లో కూడా హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగిరేసింది ఇదే హైదరాబాద్ ప్రజలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు. పక్కన కూకట్పల్లిలో 72,000 ఓట్లతో ఇక్కడ కృష్ణారావు గారు, అవతల పక్కన కుత్బుల్లాపూర్లో వివేకానంద గౌడ్ గారు 85,000 ఓట్లతో వివేక్ గౌడ్ గారిని అక్కడ గెలిపించుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు. కానీ ఏం జరిగింది? హైదరాబాద్ లో మీరందరూ చైతన్యవంతంగా ఆలోచించి, అభివృద్ధిని చూసి, సంక్షేమాన్ని చూసి, కేసీఆర్ నాయకత్వాన్ని చూసి మీరు ఓటేసినారు. ఎమ్మెల్యే గారిని చూసో ఇంకోటిని చూసో కాదు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలి, కేసీఆరే ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే ఆలోచనతో మీరు ఓటేసినారు. కానీ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దాన్ని కొంతమంది మన సోదరులు నమ్మినారు. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్నెన్ని హామీలు, ఎన్నెన్ని అందమైన రంగుల కళలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. ఒకరికి కాదు, ఇద్దరికీ ఇస్తా. ముసలమ్మకి, అత్తమ్మకి 4,000, కోడలి పిల్ల ఉంటే కోడలి పిల్లకి నెలకెంత? 2,500. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా. 100 రోజులు, 100 రోజులు సినిమాలకి శత దినోత్సవం పండుగ చేసినట్టు మా ప్రభుత్వం రాగానే 100 days లోపల, 100 రోజుల లోపల, శత దినోత్సవం నిండే లోపల మొత్తం 6 గ్యారంటీలు అమలు చేస్తా. ముసలోళ్ళకు 4,000, ఆడబిడ్డలకి 2,500 తులం బంగారం ఇస్తాం, ఆ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు మొత్తం కలిపి 420 హామీలు ఇచ్చి, అది దించండి, 420 హామీలు ఇచ్చి, 420 హామీలు ఇచ్చి మరి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఎవరు అధికారంలో శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారంలో ఉంటాం, ప్రజల దయ ఉంటే అధికారంలో ఉంటాం, లేదంటే పక్కన కూర్చుంటాం. మరి మేము కూడా అనుకున్నాం 6 నెలలు ఏం మాట్లాడొద్దు, పెద్దలు కేసీఆర్ గారు చెప్పినారు. 6 నెలలు కాదు, అవసరమైతే కొత్త ప్రభుత్వానికి 1 సంవత్సరం పాటు మీరేమి నోరు మెదపకుండా నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్ గా వాళ్ళకు మద్దతు ఇవ్వండి, ఎక్కడ పొరపాటు మాటలు మాట్లాడకండి అని కూడా కేసీఆర్ గారు మాకు చెప్పినారు. ఆయన చెప్పినట్టుగానే మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళు మొదటి రోజు నుండే ఆడరాక
అదే హిందీలో సామెత ఉంటుంది, నాచిన ఆయే ఆంగన్ తేడా అని. అంటే ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక, ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు మోపి కేసీఆర్ గారిని బదనాం చేసి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒకటే మాట, కింద ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుండి మరి ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట, ఒకటే డైలాగ్, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మనందరికీ గుర్తుంది, ఎక్కువ రోజులు ఏం కాలేదు, సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్లో, ఇదే తెలంగాణలో, మన భారతదేశంలో అట్లాగే ప్రపంచమంతా కరోనా వ్యాధి వచ్చింది, గుర్తుందా? అందరం కూడా ఎన్నడూ ఊహించలేదు మనం. కరోనా వస్తే మూతికి బట్ట కట్టుకొని ఇంటికి గొల్లెం పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు పని లేకుండా ఇంకోటి ఏం లేకుండా బతికితే చాలు, ప్రాణాలు దక్కితే చాలన్నట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి వస్తుందని పొరపాటును కూడా అనుకోలేదు. దగ్గర 1 సంవత్సరం మొత్తం కరోనా వల్ల ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం లేకుండా 0 ఆదాయంతో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గుండు 0 అయింది ఆదాయం మొత్తం కరోనా వల్ల. కానీ నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, కరోనాలో మనం రోడ్లు వేసుకున్నామా లేదా? మీ శేర్లింగపల్లిలో వేసుకున్నామా, వేసుకోలేదా? లింక్ రోడ్లు పడ్డాయా? ఫ్లైఓవర్లు కట్టుకున్నామా? అండర్ పాస్లు కట్టుకున్నామా? బ్రిడ్జిలు కట్టుకున్నామా? కరోనాలో కళ్యాణ లక్ష్మి వచ్చిందా, రాలేదా? కరోనాలో పెన్షన్లు వచ్చినాయా, రాలేదా? కరోనాలో ఆ రోజు కూడా రైతు బంధు పడ్డదా, పడలేదా? అంటే నేను అడిగేది ఒకటే, మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఆగలేదు, హైదరాబాద్ లో బ్రిడ్జ్ లాగలేదు, మంచినీళ్ళు ఆగలేదు, రోడ్ల నిర్మాణం ఆగలేదు. హైదరాబాద్ లో మొత్తం దేశమంతా రోడ్లు బంద్ అయితే కూడా ప్రత్యేకంగా నేను ఆ లేబర్ క్యాంపుల దగ్గరికి పోయి కార్మికులను నొప్పించి, కాంట్రాక్టర్లను నొప్పించి, డబుల్ పేమెంట్ ఇప్పించి దేశంలో ఎవరు చేయని విధంగా రోడ్లు వేసుకున్న మాట వాస్తవమేనా? మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇన్ని చేసినప్పుడు ఇవాళ నువ్వు చెప్పిన మాటలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తున్నది అని ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? అప్పుల పాలంటే మొన్ననే పార్లమెంట్ కూడా ఎడమకాలి చెప్పు తీసుకొట్టినట్టుగా సమాధానం చెప్పింది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి. ఏం చెప్పింది పార్లమెంటు? ముఖ్యమంత్రి చెప్పేది తప్పు, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో చేసింది సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మాత్రమే, 10 ఏళ్లలో చేసింది కేవలం 2,80,000 కోట్ల అప్పు మాత్రమే అని పార్లమెంటులో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి నిన్న స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 6.5 లక్షల కోట్లను ఒకరు అంటారు, అసలు ఎన్ని లక్షల కోట్లు వాళ్ళకే తెలియదు. నేను స్పీకర్ గారు చెప్తున్నారు, నేను చూసిన, మీరు చూసినో లేదో కానీ నేను చూసిన 6,00,000 కోట్ల అప్పట. 6 లక్షల కోట్లు కాదట, 6,00,000 కోట్ల అప్పు. ఎవరు? స్పీకర్ గారు చెప్తా ఉన్నారు. పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ప్రజలని తప్పుదోవ పట్టించి మీకు ముఖం బాగా లేక అద్దం బగలు కొట్టుకున్నట్టు ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక, సంపద పెంచే తెలివి లేక సన్నాసి పనులు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా, తగ్గిందా? ఎందుకు తగ్గింది? హైడ్రానేనా? నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి అక్కడ హైడ్రా కమిషనర్కి చెప్తా ఉన్నాడు, హైడ్రాయ నమః, మొత్తం సంకనాకిపోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు. ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ అతలాకుతలం అవుతున్నది. హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు, పేదవాడి ఇల్లు కూలగొడతారు, సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTLలో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు, ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కూలగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డడానికో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ
నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే పాపం ఇక్కడనే ఎక్కడో ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు నీళ్లు గులగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు. ఎవరు కబ్జాలు కానీ, గుండాగిరి కానీ, పేదవాడి కడుపు కొట్టే పని కానీ, నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం, ఎక్కడ ఏ బస్తీలను గులగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నోడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు జేసీబీలకు అడ్డకమంటే కూడా పోలీసు వాళ్ళు గుంజి అవతల పాడేసి గుడిసెలు గులగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్ లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ప్రతిపక్షంలో. భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఎట్లా అని మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు, కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినావా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినావా? ఒక్క కొత్త పని చేసినావా? మరి ఎడబెట్టినావు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇలా నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు, నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది, నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 STPలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో STPలు కట్టినాం. మీ కోకాపేట STP నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు STP కూడా నేనే ఇనాగరేట్ చేసినాం. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 36 STPలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం. మీరేం చేసింది? మీ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి 4,000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీర కాదు, అక్కడికి జాకెట్ ముక్కనైనా పెట్టినా? ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్ లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు,
ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇక పెడతా జైల్లో అగ పెడతా. ఒకరోజు కేసీఆర్ గారి మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైం పాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకింది ఏంది? ₹1 పని చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గుల్లగొడుతుంటే ఎక్కడ అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకు. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు? పోయి ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాడు. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ అందరికీ పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు, ఆయన రాత్రి 10 అవుతాను, ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒకటి తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేవు, ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాడు. అంత అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది, పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా, మీ ఎమ్మెల్యే పార్టీ మారినా, పార్టీకి ద్రోహం చేసినా, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినా, మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నీ ధైర్యం మామూలు ధైర్యం కాదు. నాకు నమ్మకం ఉంది, ఆనాడు 2014లో మనకు ఎమ్మెల్యే లేడు, కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండాను ఎగరేసినాం. రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి, స్పీకర్ గారికి తప్పదు కాబట్టి, ఉప ఎన్నికలు ఎట్లాగ వస్తాయి, 3 నెలల ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఇవాళ చెప్పే పరిస్థితి లేదు. నేను ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఈయన వచ్చే ధైర్యం ఉందా? మరి ఈ సన్నాసులు తేల్చుకోవాలి. వీళ్ళు ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి, అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం. టీఆర్ఎస్ ఉన్నా అని చెప్పు, అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు. మరి అర్థమైందా నేను చెప్పింది? రేవంత్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా, అడ్డిమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తగిలినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి, లేకపోతే ఒకటే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కాదు. బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై చెప్పి ఇక చాలు ఈ దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు. నేను మొన్న చూసిన ఎవడో ఒక సన్నాసి మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ పోయటం కింద కలిసిపోతుందట. మాకేం పిచ్చిలేసింది ఎన్నో కలుపుతందుకు. నేను ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణకు శ్రీరామ రక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటది. ఎక్కడ ఎవరి కలిసేది లేదు. बहुत सारे कोशिश चल रहे हैं, बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की, धमकाने की, दबाने की. किसी से नहीं डरेंगे, किसी के बाप से नहीं डरेंगे. एक वादा है आपसे, एक वादा है आपसे, आप सभी से एक ही वादा है, मरेंगे एक बार, जिएंगे एक बार, डरेंगे किसी के सामने नहीं. सबके सामने, सबके साथ 10 साल किस कदर हर किसी को साथ लेके चले. जैसे मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो. హైదరాబాద్ మహానగరంలో హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా అందరినీ కలుపుకొని పోతాం. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఉత్తర భారతమైనా, దక్షిణ భారతమైనా, ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికొచ్చి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో అట్లే చూసుకుంటాం. ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మీ అందరి దయ ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం. కొత్తగా కమిటీలు వేసుకుందాం. డివిజన్ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారో ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం. కార్పొరేట్ ఎలక్షన్లకు, అదేవిధంగా కార్పొరేటర్ ఎన్నికలకు, అదేవిధంగా ఉప ఎన్నికకు కూడా తయారైదాం. ఎవ్వరు భయపడవద్దు. ఒక్క సంవత్సరం ఉన్నది, ఒకే ఒక్క సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఉండాలా, గట్టిగా కష్టపడాలా. ఎవరు కేసు పెట్టినా వెంటనే కృష్ణారావు గారు, అదేవిధంగా మన అధ్యక్షుడు షమీపూర్ రాజు గారు వస్తారు. అవసరం పడితే నేను కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కండగా నిలబడే బాధ్యత నాది. తప్పకుండా కేసీఆర్ రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పడమే లక్ష్యంగా అందరం గులాబీ సైనికులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ముందుకు పోదాం. ఈ దగా చేసిన కాంగ్రెస్ చేస్తున్న బీజేపీకి ఇద్దరికి బుద్ధి చెప్పి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.